మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. అజిత్ పవార్ తన పెద్దనాన్న శరద్ పవార్ అడుగుజాడల్లో నడిచి 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా ఎన్నికయ్యాడు. 1991లో బారామతి లోక్సభ స్థానం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. అజిత్ పవార్ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను ఆ స్థానం నుండి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించాడు. ఇక్కడ ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. स्पेअर आहे आता एअरपोर्टच्या पडेल हो. సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వంలో అజిత్ పవార్ సహాయ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలు నిర్వహించారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ ని వీడి ఎన్సీపీ స్థాపించినప్పుడు అతను వెంటనే పార్టీలో చేరారు. అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ పొత్తు పెట్టుకోగా విలాస్రావు దేశ్ముఖ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత అశోక్ చవాన్, సుశీల్ కుమార్ షుండే, పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కీలక నేతగా నిలిచారు. అనేక దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. రాజకీయ వాతావరణంలో పెరిగిన పవార్ చిన్నప్పటి నుంచే ప్రజా సమస్యలపై ఆసక్తి చూపారు. అదే ఆసక్తి ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావిస్తూ గుర్తింపు పొందారు. గ్రామీణ అభివృద్ధి, రైతుల సమస్యలు, సాగునీటి అవసరాలపై ఆయన ఎక్కువగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే నీటి వనరుల శాఖ, ఆర్థిక శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రాధాన్యత పొందింది. పరిపాలనలో క్రమశిక్షణ, వేగవంతమైన నిర్ణయాలు ఆయన పాలనా శైలికి ప్రత్యేక లక్షణాలుగా చెప్పవచ్చు. అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పలుమార్లు బాధ్యతలు నిర్వహించారు. రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా ఆయన పేరు పొందారు. ఇక బారామతి విమాన ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందని ఇంకొక క్లారిటీ అయితే రాలేదు. సో బ్లాక్ బాక్స్ రికవరీ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ అధికారులు సంఘటనా స్థలం దగ్గర? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇక బారామతి విమాన ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికైతే అసలు ఈ విమాన ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అనేది ఒక క్లారిటీ రాలేదు. సో అక్కడ బ్లాక్ బాక్స్ రికవరీ కోసం సంఘటనా స్థలం దగ్గర అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అజిత్ పవార్ అకాల మరణంపై ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఏర్పాట్లు కూడా అంటే ఎలా జరిగింది ప్రమాదం అన్న దానిపై కూడా ఇప్పటికే ఉన్నత స్థాయి ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం అజిత్ పవారు జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి పూణే జిల్లా బారామతికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ బారామతి ప్రాంతంలో ఒక్కసారిగా క్రాఫ్ట్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. అజిత్ పవార్తో పాటు మరొక 5 మొత్తం 6 కూడా దుర్మరణం చెందినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి DGCA వర్గాలు వెల్లడించడం జరిగింది. ఎన్సీపీ శ్రేణులు ఒక్కసారిగా అజిత్ పవార్ మృతిపై ఎన్సీపీ శ్రేణులు తీవ్ర శోకసముద్రంలో ఉన్నారు. దీంతో పాటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అజిత్ పవార్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం సంఘటన స్థలానికి అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు లోకల్గా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు సెంట్రల్ వింగ్ ఒక టీం కూడా అక్కడికి మరి కాసేపట్లో చేరుకునే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి బ్లాక్ బాక్స్లో అసలు ఏముంది, ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం కూడా చాపర్ మొత్తం కూడా క్రాష్ అవుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతున్న సమయంలో ఇండికేషన్స్ ఏమి ఇచ్చారన్న దానిపై కూడా పూర్తి క్లారిటీ కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. అసలు ఆ బ్లాక్ బాక్స్లో ఏముంది, ఎందుకు ఏదైనా సమస్యలు తలెత్తాయా, సాంకేతికమైనటువంటి సమస్యలు తలెత్తాయా, లేదా వెదర్ రిపోర్ట్ ఏమన్నా అనుకూలించలేదా అన్న దానిపై కూడా పూర్తి రిపోర్టు వచ్చిన తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి అజిత్ పవార్ ఈ రకంగా దుర్మరణం చెందారని ఎవరు కూడా ఊహించలేదు. ఎన్సీపీ శ్రేణులు మాత్రము ఒక్కసారిగా షాక్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అజిత్ పవార్ ఈరోజు ఉదయం మార్నింగ్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి తమ శ్రేణులు రాజకీయ ఎన్సీపీ శ్రేణులు కలిశాడు. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో సమావేశానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అయితే చాపర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడం, ఆ బ్లాస్ట్లో అజిత్ పవార్ దుర్మరణం చెందడం పట్ల అటు యావత్ దేశంలో ఉన్నటువంటి అజిత్ పవార్ సన్నిహితులు కావచ్చు, అభిమానులు కూడా తీవ్ర శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అజిత్ పవార్ మృతిపై తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. తమ కుటుంబ సభ్యులకు ప్రగాఢ దేవుడు ఆయురారోగ్యాలు కల్పించాలంటూ కూడా ఇప్పటికే మంత్రులు, దేశ ప్రధాని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఆ సంఘటన స్థలానికి కొంతమంది అధికారులు చేరుకున్నారు. ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది కేంద్ర ప్రభుత్వము. ఆ కమిటీ మరి కాసేపులోనే విజిట్ చేసిన తర్వాత అసలు ఆ బ్లాక్స్లో ఏముంది, ఎందుకు ఈ దుర్ఘటన జరగాల్సి వచ్చిన కారణాలు ఏంటి అన్న దానిపై కూడా పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వెదర్ రిపోర్ట్ అనుకూలంగా ఉంది. ఇది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాడు కాబట్టి ఈ విషయాలకు సంబంధించిన విషయంలో పూర్తి క్లారిటీ కూడా రిపోర్టు నివేదిక వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి మెటీరియల్ అంటే బ్లాక్ బాక్స్లో వారు ఏం అప్పీల్ చేశారు, పైలట్ ముఖ్యంగా చాపర్ నడుపుతున్న పైలట్ ఏమైనా ఇండికేషన్స్ ఇచ్చాడా, లేదా అక్కడ సిగ్నల్స్ ఏమన్నా ట్రేస్ కాలేదా, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అజిత్ పవార్ ఒక డిప్యూటీ సీఎంగా వెళ్తున్నటువంటి చాపరు చాలా పకడ్బందీగా ఉంటుంది, చాలా అనుభవమైనటువంటి పైలట్స్ ఉంటున్నారు. అలాంటి పైలట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగింది, దీని వెనుక ఏమైనా కుట్రకోణం దాగి ఉందన్న తరహాలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై ఉన్నత స్థాయి కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ మరి కాసేపులోనే ఆ ప్రాంతానికి విజిట్ చేసి పూర్తి రిపోర్ట్ కూడా వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం మీద డిప్యూటీ సీఎం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై అటు ఎన్సీపీ శ్రేణులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు ఎన్సీపీలో కీలక నేతగా ఉన్నాడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ రకంగా అర్ధాంతరంగా తనువు చాలించడంతో అటు శ్రేణులు, కుటుంబ సభ్యులు, తమ అభిమానులు అందరూ కూడా తీవ్ర శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ ప్రధాని, రాష్ట్రపతి కూడా అజిత్ పవార్ మృతిపై తీవ్ర సంతాపం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. సునీల్, మీరన్నట్టు డిప్యూటీ సీఎం చార్టర్డ్ ఫ్లైట్ అంటే తను ప్రయాణిస్తున్నారు అనగానే మొత్తం చెక్ చేసి పంపిస్తారు. బట్ అలాంటిది ఇలా జరగడం అనేది దురదృష్టకరమే. సో ఆ చార్టర్డ్ ఫ్లైట్కి సంబంధించిన వారు ఏమైనా స్పందించారా దీనిపై? చార్టర్డ్ ఫ్లైట్ చాపర్ ఈరోజు
మార్నింగ్ తన మహారాష్ట్ర నుంచి బయలుదేరింది. ఈ పూణే జిల్లాలో బారామతి ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలో బారామతిలో ఒక్కసారిగా ఈ యొక్క చాపర్ ఒక్కసారిగా క్రాఫ్ట్ కావడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో ఈ సంఘటన జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనిపై ఉన్నత స్థాయి కమిటీని వేసింది కేంద్ర హోంశాఖ. మరి కాసేపులో కమిటీ కూడా అక్కడ చేరుకుంటుంది. అయితే మీరు అన్నారు ఖచ్చితంగా, ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం వెళ్తున్నటువంటి చాపర్స్ కావచ్చు, అదేవిధంగా హెలికాప్టర్స్ కావచ్చు, ప్రత్యేకమైనటువంటి విమానాలు కావచ్చు, ఖచ్చితంగా వారి అనుభవమైనటువంటి పైలట్స్ని దీంట్లో నియమిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం వెళ్తున్నటువంటి ఈ చాపర్లో అనుభవమైనటువంటి డ్రైవర్స్ ఉన్నారా లేదా, మరి వేరే ఉంటే ఎందుకు ప్రికాషన్స్ తీసుకోలేదు, సేఫ్టీ మెజర్మెంట్ ఎందుకు తీసుకోలేదు, ముందస్తుగానే ఎయిర్ క్రాఫ్ట్ ఇది చాపర్ బ్లాస్ట్ అవుతుందని తెలిసిందా లేదా, మరి బ్లాక్ బాక్స్లో వాళ్ళు ఏమైనా అప్పీల్ చేశారా, ఎందుకంటే బ్లాక్ బాక్స్లో అక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్కి వీరికి అందాయా లేదా అన్న దానిపై కూడా ఈ కమిటీ ఇచ్చిన నివేదిక బట్టి కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆ బ్లాక్ బాక్స్లో ఏముంది, బ్లాక్ బాక్స్లో అసలు ఏమైనా అప్పీల్ చేశారా, ఏమైనా ఇండికేషన్స్ ఇచ్చారా అన్న దాన్ని కూడా బ్లాక్ బాక్స్ను ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం చాపర్ మొత్తం కూడా పూర్తిగా బ్లాస్ట్ అయింది. అందులో అజిత్ పవార్తో పాటు మరొక 5 సిబ్బంది ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు, మరొకరు 5 తన కార్యకర్తలు కూడా తమ వ్యక్తిగత సిబ్బంది, అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బందితో పాటు మరొక 3 శ్రేణులు కూడా ఉన్నట్టు, ఎన్సీపీ శ్రేణులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం 6 ఈ పైలట్ ఈ చాపర్లో మొత్తం 6 ఉన్నారు. 6 కూడా దుర్మరణం చెందినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ 6 మృతదేహాలను కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు స్వాధీనం చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరి కాసేపులోనే అక్కడ కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నియమించినటువంటి కమిటీ అక్కడ చేరుకొని పూర్తిగా ఎంటైర్ ఈ ఇష్యూకి సంబంధించిన దానిపై కూడా దర్యాప్తు ప్రారంభించింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని శిలకాలు ఏదైతే శకలాలు ఉన్నాయో ఆ శకలాలను మొత్తం కూడా పూర్తిగా స్వాధీనం చేసుకొని అక్కడ సంఘటన జరిగినటువంటి ప్రధాన రీజన్ ఏంటి, వాతావరణం అనుకూలించిందా, వాతావరణం అనుకూలించలేదా, ఒకవేళ వాతావరణం అనుకూలించినప్పుడు కూడా సిగ్నల్స్ ఏమైనా ట్రేస్ కాలేదా, అక్కడ ఉన్నటువంటి డీజీసీఏకి మరోవైపు అక్కడ ఉన్నటువంటి పైలట్కి సిగ్నల్స్ ఏమైనా కట్ అయ్యాయా, మరి సాంకేతిక సమస్యలు ఏమైనా అంటే ఎయిర్ క్రాఫ్ట్లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా, చాపర్లో ఏమైనా ఇబ్బంది తలెత్తిందా అన్న అంశాలపై కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ చాపర్లో మొత్తం 6 ప్రయాణిస్తున్నారు. 6 కూడా దుర్మరణం చెందినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి డీజీసీఏ వర్గాలు కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. ఎంటైర్ ఇష్యూకి సంబంధించిన దానిపై కూడా కేంద్రం ఒక కమిటీని కూడా నియమించింది కాబట్టి ఆ కమిటీ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. काही